నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇదేందే కేసీఆర్ మీద ఇంత పెద్ద వార్త రాసిర్రు. స్వేచ్ఛా పేపర్లో ఈ వార్తున్నది. పాపం హరీష్ అట, పాపం హరీష్ అంతా కేటీఆర్ చేతుల్లోకి, రజతోత్సవ సభ బాధ్యతల నుంచి తొలగింపు, అనూహ్యంగా కేటీఆర్ను అప్పగించిన కేసీఆర్, గులాబీ బాస్ తెలిసి తెలిసి తప్పు చేస్తున్నారా, హరీష్ యాక్టివ్ అయితే ఇబ్బంది అని భావిస్తున్నారా, తన్నీరును మెదక్ జిల్లా సిద్దిపేటకే పరిమితం చేస్తారా, ఇప్పటికే ప్రెసిడెంట్ అంశంలో దూకుడుగా కేటీఆర్, బీఆర్ఎస్లో హాట్ టాపిక్గా బావా బామర్దుల వ్యవహారం. లాస్ట్ ఒక 1 మంత్ నుంచి చాలా ఓపెన్గా జరుగుతున్న వ్యవహారాన్ని చెప్తున్నా. ఈ ఫ్యామిలీలో ఒక భారీ బ్లాస్ట్ అయితే ఎన్ని నెలలు వస్తుందో చెప్పలేం, కానీ రాబోతున్నదని మాత్రం అర్థమవుతున్నది. ఇప్పుడు మరి హరీష్ను పక్కన పెట్టి కేటీఆర్కి ఎందుకు బాధ్యతలు అప్పగించిండు? జనరల్గా జరిగే ప్రాసెస్ అయినా, లేదు హరీష్ నేను చేయనన్నాడా, నాకైనా వేరే పని ఉందన్నాడా, లేదు హరీష్ రావు ఏమైనా వేరే పార్టీ నాయకులతో మాట్లాడుతున్నాడనో, లేకపోతే ఇంకేదన్నా తెలిసేమైనా హరీష్ని కేసీఆర్ పక్కన పెట్టిండా? ఎంతైనా అల్లుడే కొడుకే అని, కొడుకే ముందు అని, కొడుకు ఏమైనా ప్రాధాన్యత ఇచ్చే దాంట్లో భాగంగా కొడుకుని ఎలివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా? ఏదేమైనా ఇద్దరిలో ఎవరు బెటర్ అని ఒక లైన్ తీసుకుంటే సరే, మిగతా అన్ని పక్కన పెట్టి ఎవరు బెటర్ అనే ఒక్క చిన్న లైన్ దగ్గర మనం పరిమితం అయితే హరీష్కే ఎక్కువ మార్కులు పడతాయి. ఇప్పుడు నేను పోల్ పెట్టినా 80% మంది హరీషే అని అంటారు, దాంట్లో ఏం డౌట్ లేదు. కేటీఆర్ బేసిక్గా అసలు ఆ లీడర్ క్వాలిటీస్ కానీ ఆయనను చూసే క్రమంలో కూడా లీడర్గా ఎవరు పరిగణించారు. అండ్ ఇంకొకటి, బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వ్యతిరేక విధానాలు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ ఒక బూస్ట్ రావాలి, కానీ ఆ వాతావరణం కూడా లేదు. ఎందుకు లేదంటే మొత్తం లీడ్ చేస్తున్నది ఆయనే. మాట్లాడడం రాదు, ఎక్కడ మాట్లాడితే అక్కడ ఏదో ఒక తప్పు మాట్లాడడం, పార్టీని ఇరికించడం, ఇది రెగ్యులర్గా మారిపోయింది. అందుకే కొన్ని సందర్భాల్లో అసలు కేటీఆర్ బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నాడా, కోవర్ట్గా వేరే పార్టీల కోసం పనిచేస్తున్నాడా అన్న చర్చ కూడా స్టార్ట్ అయింది. ఇక దాని తర్వాత ఇది అటు అయితలేదు ఇటు అయితలేదు అని చెప్పి మళ్ళీ కేసీఆర్ కొంత ఎంటర్ అయ్యే ప్రయత్నం జరుగుతున్నది. మరి ఇప్పుడు హరీష్ని పక్కన పెట్టి కేటీఆర్కి ఎందుకు ఇచ్చినట్టు? ఏముంది దీని వెనకాల? గులాబీ పార్టీలో ఏం జరుగుతుందో అంతు చిక్కట్లేదు. పార్టీలో కీలక నేతగా ఉన్న హరీష్ రావుకు క్రమంగా ప్రాధాన్యత తగ్గిస్తున్నారా అన్న చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్లో కేటీఆర్, హరీష్ ఇద్దరూ కీలక నేతలే. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతుంటే హరీష్ రావు ఎమ్మెల్యేగా సీనియర్ నేతగా ఉన్నారు. అయితే హరీష్ రావు దూకుడుగా ముందుకు సాగుతూ కార్యకర్తల్లో ఫాలోయింగ్ పెంచుకున్నారు. దీంతో ఆయన ఎదిగితే కేటీఆర్కు ఇబ్బంది అవుతుందని అధినేత కేసీఆర్ హరీష్ రావును పక్కన పెడుతున్నారా అని గులాబీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. వరంగల్ సభ బాధ్యతలను తొలుత హరీష్ రావుకు అప్పగించిన కేసీఆర్ ఇప్పుడు కేటీఆర్కు అప్పగించడం హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్కి తెలియదా హరీష్ని పక్కన పెడితే పార్టీ కొలాప్స్ అయిపోతుంది, పార్టీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది, నేలమట్టం అయిపోద్ది ఆ పార్టీ. ఆ విషయం తెలియదా? ఊహకందని నిర్ణయాలు తీసుకోవడంలో గులాబీ అధినేత కేసీఆర్ దిట్ట. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. చివరి నిమిషంలో సైతం నిర్ణయాలు మార్చుకొని షాక్ ఇస్తుంటారు. తెలంగాణ భవన్లో ఫిబ్రవరి 19వ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వరంగల్లో నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకల సభ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగిస్తున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు. ఆయనే సభా కమిటీలు వేయడంతో పాటు అన్ని జిల్లాల నేతలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారని, అన్ని వర్గాలను కమిటీల్లో భాగస్వాములను చేయబోతున్నట్టుగా ప్రకటించారు. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కూడా కోఆర్డినేషన్ కమిటీలు వేయబోతున్నట్టుగా తెలిపారు. కానీ హరీష్ రావు మాత్రం సిద్దిపేట జిల్లాలోనే కనిపిస్తున్నారు. సొంత నియోజకవర్గంలోనే సన్నాహక సమావేశాలు, పలు పార్టీ కార్యకర్తలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించకుండా కేవలం నియోజకవర్గానికే పరిమితం కావడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హరీష్ రావును సిద్దిపేటకే పరిమితం చేశారనే ప్రచారం జరుగుతున్నది. కేసీఆర్ సభ బాధ్యతలను కేటీఆర్కు అప్పగించారనే ప్రచారం ఊపందుకున్నది. వారం రోజుల పాటు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మడి జిల్లాలోని ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. జిల్లాలో రాజకీయ పరిస్థితులు, సభకు జనం తరలింపు తదితర అంశాలపైన దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశాల్లో కేటీఆర్, హరీష్ రావు పాల్గొన్నారు. తక్కువ సమావేశాల్లో హరీష్ రావు పాల్గొన్నారు అనే ప్రచారం జరుగుతున్నది. ఆ సమావేశాల అనంతరం కేటీఆర్ సభపైన ఫుల్ ఫోకస్ పెట్టారు. పార్టీ నేతలతో భేటీని నిర్వహిస్తూ సూచన చేస్తున్నారట. ఇది ఏమవుతుంది ఏందన్నా చూడాలి. ఏదేమైనా బ్లాస్ట్ అయ్యే అంశమే ఇది. ఎన్ని రోజులు దీనికి అంటే చెప్పలేం.
హరీష్ బీజేపీతో టచ్లో అన్నది కూడా పెద్ద చర్చ నడుస్తున్నది. వాళ్ళు హోల్డ్లో పెట్టుకున్నారు, సమయం చూసి లాగే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నది. అది ఏంది ఏమన్నది మనం రాబోయే రోజుల్లో చూడాల్సిందే. కానీ ఒక్కసారి ఈయన సైడ్ జరిగింది అనుకోండి, ఈయన చేయగలుగుతాడా? ఇది ఎన్నో అమెరికాలోనో లండన్లో పోతుంది. ఉండే వికెటే కాదు ఇది ఇక్కడి నుంచి.